తమ్మునికి తగ్గట్టు అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కార్ల పైన రాళ్లదాడి జరిగింది. ఎక్కడో కాదు, మళ్ళీ సొంత నియోజకవర్గంలో. తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక సపరేట్ రాష్ట్రం లెక్క ట్రీట్ చేస్తాడు. తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రము, కొడంగల్ ఒక సపరేట్ రాష్ట్రం లెక్క చూస్తాడు. ఇక కొడంగల్లో తిరుపతి రెడ్డి ఎట్లా చెప్తే అట్లా, లేమ్మంటే లేవాలే, కూసోమంటే కూసోవాలి, తిరుపతి రెడ్డి ఏం చెప్తే అది వినాలి. ఇక తిరుపతి రెడ్డి పెత్తనమే నడుస్తుంది మొత్తం కొడంగల్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో. అయితే తిరుపతి రెడ్డి పైన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే రాళ్లదాడి చేసిరు. ఆయన కార్ల పైన రాళ్ళు విసిరిరు. ఆఖరికి తిరుపతి రెడ్డి ఏం చేయాలో అర్థం కాక లాఠీ చార్జ్ చేయించిండు పోలీసులతోటి. కార్యకర్తల పైన, సొంత పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ కార్యకర్తలను చెదరగొట్టిన తర్వాత తిరుపతి రెడ్డి ఆయనంత కారుకి పారిపోయిండు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇక తిరుపతి అన్నేమో పొద్దుగాల లేస్తే కొడంగల్ మొత్తం మాది, మేము ఎట్లా చెప్తాడో నడవాలని చెప్తాడు కదా. మరి సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేయించడైంది. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మా అన్న కదా అని చెప్పి తిరుపతి రెడ్డి వెనకాల తిరిగిరు. అంటే ప్రశ్నించేటటువంటి హక్కు కూడా కార్యకర్తలకు లేదా? నిలదీసేటటువంటి హక్కు కూడా కార్యకర్తలకు లేదా? కార్యకర్తలు అవసరం ఉన్నప్పుడు తిరుపతి రెడ్డి ఇష్టానుసారంగా తిప్పుకుంటాడు, వాడుకుంటాడు. ఇలా కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నకు తిరుపతి రెడ్డి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? తిరుపతి రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము ఇక మున్సిపల్ చైర్మన్ ఒక్కళ్ళకి ఇస్తామని చెప్పి ఇంకోళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది ఒక చర్చ. అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో ఒకళ్ళ పేరు అనౌన్స్ చేయబోయి ఇంకోళ్ళ పేరు అనౌన్స్ చేసిరట. ఆయనకి ఇస్తా అని చెప్పిరట. ఆయనతో ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తిని మోసం చేసి వేరే వాళ్ళని మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అట్లెట్లా జరుగుతుంది? ఈ రోజు మనోని మోసం చేసిండు, రేపు ఇంకోని కూడా మోసం చేస్తాడు, గట్లెట్లా మోసపోతాం మేమని చెప్పి తిరుపతి రెడ్డిని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసిరు సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఆఖరికి తిరుపతి రెడ్డి సమాధానం చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.